మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్. డిఎస్సి పేపర్ లీకేజీపై లోకేష్ రాజీనామా చేయాలి అన్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొండపి నియోజకవర్గంలోని జరుగుమలిలో మెగా డిఎస్సికి నిరసనగా మాజీ మంత్రివర్యులు కొండపి నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బూటక ప్రభుత్వం అని, డిఎస్సి పేపర్ లీకేజీపై కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ పార్టీ నిరుద్యోగులకు హామీ ఇచ్చిందని, ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం దాటవేస్తూ నిరుద్యోగులని మోసం చేసిందని, ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఎక్కడా అని ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. రాబో కాలంలో ఈ కూటమి బూటక ప్రభుత్వానికి ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో 6 మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.